బన్నీ హాయ్ కదా. హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము పూజ ఏమేమి ఏ విధంగా చేసుకున్నాం అనేది ముందుగా చూపిస్తున్నాను షార్ట్ వీడియో లాగా. చూడండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, మొత్తం వీడియో ఉంటుంది, మొత్తం పూజ చేసింది ఎలా అనేది. దానికంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. లైక్ చేయండి మర్చిపోకండి. చందు ట్యాక్సీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. చూడండి, వినాయకుని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము. మా గల్లీ నుంచి బయటికి వెళ్తున్నాం. అప్పుడే వర్షం కూడా వస్తుంది, దానికి తోడు అందుకే అప్పుడే వద్దని స్టార్ట్ అయిపోయాం. వర్షం వస్తుంది. ఫ్యామిలీతోనైతే నేను వెళ్ళాను అనమాట. పిల్లలు వినాయకుడు కావాలి, వినాయకుని పెడదాం డాడీ అని చెప్పి పిల్లల కోసం అని చెప్పేసి వెళ్తున్నాను. దానికి తోడు ఫుల్ వర్షం కూడా వస్తుంది. మా గల్లీలో వినాయకుని తీసుకొచ్చారు. అప్పుడే రోడ్ అయితే ఎక్కేసాం అనమాట. రోడ్ సైడ్ వేసేసి మనం లెఫ్ట్లో చూసుకుంటూ వెళ్తే మొత్తం వినాయకులే ఉన్నాయి ఈరోజు. ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఒకటి ఉండేసరికి ఆపాను, ఏమేమి కావాలని చెప్పేసి చాలా రకాలు పెట్టేశారు. ఎంత అని చెప్తే రేట్ బాగానే చెప్తున్నారు. ఏ వినాయకుడు అని చెప్పినా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. అందులో సెలెక్షన్ చేసుకోవాలి ఎవరికి ఏం కావాలనేది, ఎందుకంటే అన్నీ ఒకే రేటు కాబట్టి మనకు కావాల్సినవి మనం చూసుకోవచ్చు. మేమైతే మంచి కలర్ఫుల్ ఉండాలని చెప్పేసి మా మిస్సెస్ మరీ దిగి చూస్తుంది ఏం కావాలని. పిల్లల కోసం మంచి సెలెక్షన్ చేస్తుంది, అంతనే చూసుకోవచ్చు. మా కొడుకు అనమాట ఏమేమి కావాలో మొత్తం చూపిస్తే వినాయకుడు కావాలని, దానికి తోడు ఏమేమి కావాలని చెప్పేసి మొత్తం ఆకులు అవి ఇవి మొత్తం అన్ని రకాలన్నీ కొన్ని కొన్ని తీసేసుకున్నాను, చూసుకోవచ్చు. తీసుకొని మేమైతే కొంచెం ముందుకు స్టార్ట్ అయ్యాము. ముందుకెళ్తే ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకోవడం అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ చూద్దాం అనుకున్నాం, నచ్చలేదు, ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఓకే, తీసుకున్నాం ఇక. ఓకే హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఏమేమి కావాలని చెప్పేసి మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట. పిల్లలు డిస్టర్బెన్స్ బాగా చేస్తున్నారు. సపోర్ట్గా కూర్చోంటన్నా కూడా కూర్చోట్లేదు, అటు ఇటు తిరుగుతున్నారు నాతో పాటు, చూసుకోవచ్చు. అన్నీ తీసుకొచ్చినవి అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. ఈ సోఫా ఒకటి మధ్యలో డిస్టర్బెన్స్, ప్లేస్ లేక అటు ఇటు జరపాల్సి వస్తుంది. పిల్లలేమో మధ్యలో నేను తీసుకుంటా అంటే మొత్తానికైతే వినాయకుని పెట్టేశాము. పిల్లలతో పాటు వినాయకుని పెట్టేశాము. చూడండి పిల్లలు ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. నాకంటే ముందు వాళ్ళే కూర్చుంటున్నారు, వాళ్ళేపో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఏమేమి కావాలని చెప్పేసి మొత్తం మెల్లగా సదురుతున్నాను నేను. అన్నీ కొన్ని కొన్ని పెడుతున్నాను అనమాట. తీసుకొచ్చిన దాంట్లో మంచి మంచిగా నీట్గా చేసి నీట్గా పెడుతున్నాను నేను. పిల్లలేమో డిస్టర్బ్ చేస్తున్నారు, నేనేమో మెల్లగా అన్నీ మెల్లమెల్లగా సదిరేస్తున్నాను అనమాట. ఆకులు అవన్నీ, పూల ఆకులు, అవి మామిడి ఆకులు, జామ ఆకులు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట మెల్లగా. పిల్లలేమో అటు ఇటు తిరుగుతున్నారు, డిస్టర్బెన్స్లో ఉన్న అయినా కూడా సర్లే పెట్టాలి కదా అని చెప్పేసి పెడుతున్నాము. వినాయకుని పూజ అయితే ఘనంగా చేయాలి కదా, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పెట్టే అలవాటు. ఇప్పుడు మన అందులో కూడా చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, హైదరాబాద్ వస్తున్న కాంచి పెట్టలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైము పిల్లల కోసం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంట్లోనే పెడుతున్నాను అనమాట. ఇంకా మన వరకు సరిపోతుందిలే అని చెప్పేసి చిన్న వినాయకుని తీసుకొచ్చాము. మెల్లమెల్లగా అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నా. పిల్లలేమో అటు ఇటు డిస్టర్బ్ చేస్తున్నారు, చూడండి ఎట్లా తిరుగుతున్నారు, ఓకే గోలా చేస్తున్నారు. పిల్లలు అయితే అంతే కదా, చిన్నపిల్లలు తప్పదు, భరించాల్సిందే. చూడండి అప్పుడే మావాడైతే ఇది పెట్టు అది పెట్టు డాడీ అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు. తీసుకునే మళ్ళీ వాడే పెట్టాలని చెప్పేసి మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మను ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి అటు ఇటు తిరుగుతున్నారు. చిన్నోడు పెద్దరు ఇద్దరు కలిసి నాకు ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏం తీసుకొచ్చినా నేనే ఇస్తాను, నేనే పెడతా అన్నట్టుగా చేస్తుండే పెద్దోడైతే. అప్పుడే మా మిస్సెస్ ఏమేమి కావాలో తీసుకొచ్చినా అని ఆడ పెట్టేసింది. ఈ పెట్టు అవి పెట్టు అని చెప్పేసి మెల్లమెల్లగా అన్నిస్తుంది. రెడ్ క్లాత్ అట్లా చేయడం నాకు రాదు కాబట్టి ఆమెను పిలిచానమాట. ఆమె సపోర్ట్ చేస్తుంది దానికి. ఓకే, అది ఉండట్లేదు ఎవరు పెడదామని చెప్పేసి. అప్పుడే పిల్లలేమో లైట్ పెట్టు డాడీ అని డిస్టర్బ్ చేస్తుంటే వాడి కోసం లైట్ ఏమో క్లియర్ చేసి ఇచ్చాను వాడికి. సర్లే తర్వాత పెడదామని చెప్పేస్తే వాడు ఆగాడు. అంతవరకు నా సామాన్లు నేను చదువుతున్నాను అనమాట. అప్పుడే తీసుకొచ్చేసింది. రెడ్ కలర్ క్లాత్ అట్లా పెట్టడానికి నాకు రాదనమాట, అందుకే ఆమె పెడుతుంది. ఓకే, మొత్తానికి చేసి ఇచ్చేసింది. నేనైతే కొబ్బరికాయ పెట్టిస్తున్నాను. ఓకే, మొత్తానికైతే సెట్ అయిపోతుంది, పర్లేదు. ఓకే రైట్, అంతే. వీళ్ళేమో అటు ఇటు తిరిగి బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు పిల్లలు. చూడండి అన్ని సామాన్లు తీసి మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు. నేను పెడతా అని చిన్నకి కొట్టేశాడు వాడు. అప్పుడు డైలీ ఇదే పని వాళ్ళకి, కొట్టుకోవడమే. అన్నతమ్ములు అంటే అంతే కదా, కొట్టుకోవడమే ఉంటుంది మ్యాక్సిమం. చూడండి అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఫ్రూట్స్ కూడా పెట్టిస్తున్నాను. అట్పనులు పెడుతుంటే వెయిట్ చూడండి, నేను పెడతా అని చెప్పి రెండు తీసుకెళ్ళిపోయాడు. నేను మళ్ళీ ఇంకా 2 ఎక్స్ట్రా అడిగాను అనమాట.
వాడు చూడు నేను పెడతా అని చెప్పి అటు ఎట్లో పెట్టేసి వచ్చాడు వాడు పెద్దోడు. బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు చూడండి, మధ్య మధ్యలోనే తిరుగుతున్నాడు. వీడియోలో కూడా మొత్తం వీడి బ్యాకే కనపడుతుంది. వినాయకుని చూపిద్దాం సైడ్ ఉండరా అంటే నేను పెడతా అంటున్నాడు. దీపం పెట్టినా కూడా దీపాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నాడు చూడండి. నేను పెడతా ఆయిల్, నేను పెడతా దీపం అన్నట్టుగా మధ్యలోకి వస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పి వానికి పక్కకు పంపించేస్తుంటే వాడు మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాడు చూడండి. వినాయకుని కోత తీసేసామన్నమాట. చూడండి చిన్నోడేమో అక్కడ ఉండి దండం పెడుతున్నాడు. నేను పక్కకి వెళ్ళేసేసరికి వాడు కూర్చోరా అంటే కూర్చోట్లేడు. వాడు పక్క నుంచి భజన చేస్తున్నాడు చూడండి. పెద్దోడు వాడిని గెలికేసి వెళ్ళిపోయాడు అనమాట. ఏమో మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ దీపం వెలిగిస్తున్నాను. ఫస్ట్ అయితే దీపం వెలిగించేసాను అన్నీ పెట్టేసిన తర్వాత. ఓకే, ఇది అడ్డం వస్తుందని చెప్పి ఎటు పెట్టాలని కొంచెం సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, పూజ అయిపోయిన తర్వాత ముందు పెట్టవచ్చులే, తర్వాత సైడ్ పెట్టేద్దాం, ప్లేస్ సరిపోవట్లేదు, కొంచెం ప్లేస్ ఉంది కదా. మళ్ళీ పిల్లలు అది కూడా ఉంచట్లేదు, డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను నేను చూడండి. టవల్ పెట్టేస్తున్నాను. చిన్నోడు చూడండి ఎంత బాగా రిపేర్ చేస్తున్నాడు, బాగా మంచిగా అయితే అక్కడ నుండి మంచిగా ఏమేమి చేయాలని చెప్పేసి మొత్తం చూస్తున్నాడు వాడు. నెక్స్ట్ ఇయర్ వాడితోనే పెట్టించాలి. ఓకే ఓకే, చూస్తూనే ఉండండి వీడియో. ఓకే, ఏమేమి చేపిస్తున్నావు ఏమేమి చేస్తున్నావు అనేది మొత్తం చూస్తూనే ఉండండి. అలాగే కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకోసం మరిన్ని వీడియోలతో ముందుకు వస్తున్నాను. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో వీడియో కోసం, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకే చూడండి, బొట్టు పెడదాం సరికి వాడి మధ్యలోకి వచ్చాడు. చిన్నని కూడా బొట్టు పెట్టాను అనమాట. దేవునితో పాటు వాడికి కూడా బొట్టు పెట్టేశాను, వినాయకునితో పాటు నేను కూడా పెట్టేసుకున్నాను బొట్టు. ఓకే, పెద్దోడు వస్తాడేమని పిలిస్తే వాడు రాలేదు. ఇంకా మీ ఎదురు అయితే బొట్టు పెట్టుకున్నాము చూడండి. వాడు ఎంత పెద్ద బుద్ధివంతునిలాగా మంచిగా దండం పెడుతున్నాడు కదా, మళ్ళీ మధ్యలో చూసి ఏదో ఒకటి తీసుకుపోదాం అని చెప్పి చూస్తున్నాడు చూడండి. మధ్యలో చూడండి ఏం తెలియనట్టు నిల్చుంటున్నాడు. మళ్ళీ మధ్యలోకి వచ్చి ఏమో గెలుకుతాడు వాడు. అరే ఉండరా సైలెంట్గా పక్కన అంటే లేదు లేదు నేను పెడతా నాకు కావాలని చెప్పేసి చెప్తున్నాడు వాడు. మనం కొంచెం పక్కకు ఉండరా అన్నా కూడా పక్కకు ఉండట్లేదు. అంతలో పెద్దోడు వచ్చేసాడు. వీళ్ళిద్దరు కలిసారంటే ఇక నాకు ఏ పని చేయనికుండా అట్లా మరి మినిమం డిస్టర్బెన్స్ చేస్తారు వీళ్ళు. చూడవచ్చు, నాకు అది కావాలి నాకు ఇది కావాలని చూస్తున్నారు కదా, అప్పుడే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. నేనే పెడతా నాకే కావాలి నేనే వెలిగిస్తాను అన్నట్టు చేస్తున్నాడు వాడు చూడండి. అక్కడికి వద్దంట పడేశాడు, వాడే పెడతా అని చెప్పేసి. వాడికి ఇస్తున్నా కూడా మరి మాట వినకుండా వీడేమో కూర్చోట్లేదు, వాడేమో పెడతా అంటున్నాడు. అసలు మామూలు డిస్టర్బెన్స్ చేస్తట్లేదు వాళ్ళు. వినాయకుని పూజ చేద్దామంటే మధ్యలో వీళ్ళు బాగా డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు ఈరోజు చూడండి. వాళ్ళే పెద్ద పూజారులు అయిపోయారు. నేను చేద్దామని అనుకునే లోపు వీళ్ళే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోతున్నారు చూడండి. పెద్దోడైతే మరి నెక్స్ట్ ఇయర్ వేరే పూజారి అయిపోతాడు అట్టుంది. వీనికే ఇచ్చేస్తాడు నెక్స్ట్ టైం, వాడే పూజ చేస్తాడు, మొత్తం నేర్పించేస్తా వాడికి. ఇంకా దండ కూడా నేను పెడతా డాడీ అంటే సర్లే అని చెప్పేసి వానితో పెట్టించేసాను. పూజ చేద్దాం కూర్చుంటారా అని సమాలు పెట్టేసి అయిపోయి రెడీ చేద్దాంరా అంటే నేను కూర్చుంటే నేను ముందు కూర్చుంటా అని చెప్పేసి గొడవ పడుతున్నారు వాళ్ళు. అంటే వాడు పెట్టింది కొంచెం సెట్ అవ్వలేదు, నేను ఇంకో ముడేసేసి పెట్టాను అనమాట చూడండి. వీళ్ళిద్దరేమో మంచిగా ఆడ దీపం వెలుగుతుంటే దీపంని డిస్టర్బ్ చేస్తున్నారు. నేనైతే సెట్ చేసి పూలదండ అయితే వేసేసాను. వీడికి అప్పుడు పిలిస్తే రాలేదు బొట్టు పెట్టుకోవడానికి, ఇప్పుడు పెట్టుకున్నాడు. పూజ చేస్తున్నారు వీళ్ళు మెల్లమెల్లగా. నేను ఏదో పని ఉందని పక్కకి వెళ్ళిపోయేసరికి చాలు వీళ్ళకు గ్యాప్లో దూరిపోతున్నారు చూడండి. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అన్నదమ్ములు చూస్తూనే ఉన్నారు కదా. వీళ్ళ డిస్టర్బెన్స్ మామూలుగా లేదు. ఓకే, అప్పుడే అయితే మా మిస్సెస్ వచ్చేసేసి ఎలా అనేది మొత్తం పక్కన కూర్చొని చూస్తుంది. అలాగే చేయికి కట్టుకోవడానికి కంకణాలు రెడీ చేస్తుంది. అంటే కట్టాలి కదా అందరికీ, నలుగురికి వినాయకునికి మొత్తం అంతే అందరికీ రెడీ చేస్తుంది కంకణాలు కట్టుకోవాలి చేతికని. వీళ్ళకి అంతలోని పక్క కూర్చుంటా అంటే కూర్చోట్లేదు. వీళ్ళ సైడ్ డిస్టర్బెన్స్. ఏమో నేను కూడా సపోర్ట్ చేద్దామని చెప్పేసి తొందరగా కడదాం నేను కూడా ఒక కంకణం కట్టాను అనమాట. ఆమె లేట్ చేస్తుంది కాబట్టి. వీడు చూడండి చిన్నోడు సైలెంట్గా పక్కకి వెళ్ళి ఏదో అలా ఊదేస్తున్నాడు. ఉన్నట్రా సైలెంట్గా అంటే ఉండట్లేదు. వాడు చూడు, వాడైతే ఏకంగా రైస్ ఆడ కొద్దిగా పెడితే వాడు తీసి తింటున్నాడు. ఇంకా మార్నింగ్ అన్నం తినలేదు వీళ్ళు, డైరెక్ట్ స్వీట్ తినేసేసి అలాగే ఉన్నారన్నమాట వాళ్ళు కూడా మాతో పాటు. వీళ్ళు కూడా కట్టదానికి అని చెప్పి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు. నేను కడతాను ఏదో పెద్దగా అన్ని కంగనాలు వీళ్ళే కట్టేసినట్టుగా మధ్యలో దూరుతున్నారు చూడండి. వీడికి ఏమైనా టవల్ కావాలంట, వీడేమన్నా టవల్ తీసేసుకుంటున్నాడు అంతే. వీడే పూజారి అయిపోతాడు, ఇక వీడే పూజ చేస్తాడు చూడండి. వాడు ఎట్లా పడితే అట్లా వేసేస్తున్నాడు నా టవల్ని. ఇక అవసరం లేదని చెప్పేసి పక్కన పడేస్తాడు. ఇక అయిపోయింది వాడికి టవల్ పని. చూడు వాడిని పోయి గెలికేస్తున్నాడు. పెద్దోడికైతే కంకణం కట్టేశాను. ఓకే, వీడియో కూడా కడతాను రారా అంటే చిన్నని కూడా కంకణం కట్టేశాను.
వాళ్ళిద్దరితో పాటు నేను కూడా కట్టుకుందాం అని చెప్పేసి నేను కూడా కట్టేసుకుంటాను అనమాట. ఇక మా మిస్సెస్ పనిలో ఉందని చెప్పేసి నేనే కట్టుకుంటున్నా కంగనము. పిల్లలు చూడండి ఎట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు పెద్దోడు. నేను అటు వెళ్ళిపోయానా కథం ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు, అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇస్తే చాలు మధ్యలో దూరిపోతున్నారు వీళ్ళిద్దరు. చూడండి ఏమేమో చేసి పక్కకి వెళ్ళిపోయారు. దీపం ఆరిపోయింది అని చెప్పి మళ్ళీ వెలిగించాను. బాగా డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు వీళ్ళైతే. ఓకే, ఆ మెసేజ్ చేసినవన్నీ ఐటమ్స్ పెట్టేశాను అనమాట. మొత్తానికైతే ఆమె పొద్దున్నే లేచి కొంచెం అన్నీ అరేంజ్ చేసింది, పెట్టేశాను. మొత్తానికైతే అరేంజ్ చేసి వాళ్ళు సైడ్ తీసేసి మళ్ళీ పెట్టాను అనమాట. వీడు చూడు చిన్నాడైతే గంట కొడతామని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏమో కొట్టేస్తున్నాడు. ఆగండ్రా నాయనా అంటే ఆగట్లేదు. పూజకు కావాల్సిన సామాన్లు నేను రెడీ చేస్తున్నాను, వీళ్ళేమో మధ్యలో సైడ్ నుంచి వీళ్ళ సపరేట్ ఇంకో పూజ నడుస్తుంది. అప్పుడే బాగా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇంకా గ్లాస్లో కొంచెం వాటర్ వేసేసుకున్నాను. వేడికి తీసుకొచ్చి నేను పెడతాను అంటే లేదు లేదు నేనే పెడతా అని చెప్పేసి వాడు జెండా ఇవ్వట్లేదు. పైన గొడుగు నేను పెడతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను పెడతా అంటే ఇవ్వలేదు, వాడు వెళ్ళిపోయాడు. తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చాడు. నేను ఎక్కడ సెట్ అవుద్దా ఎట్లా అని చూస్తున్నా. ఓకే ఓకే ఇక్కడ సెట్ అయిపోయింది, ఇక్కడ పెట్టేశాను గొడుగు అయితే. వినాయకునికి బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లుక్ వచ్చింది వినాయకునికి గొడుగు పెట్టేశాక. లైట్ పెడదామని చెప్పి అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఎట్లా అనేది నేను కొంచెం అటు ఇటు సెట్ చేస్తున్నా. లైట్ ఏమో కొంచెం ఎట్లా ఆడ ప్లేస్ లేక సరిపోవట్లేదు. ఓకే ఇట్లా ట్రై చేస్తున్నా పెట్టాలని, మొత్తానికైతే ట్రై చేస్తున్నా. ఓకే పెట్టొచ్చా లేదా అని చూస్తున్నా అనమాట. మళ్ళీ పిల్లలు గుంజేశారనుకోండి మొత్తం కింద పడేస్తారు. ఇంకా వద్దులేని అనుకుంటున్నా, అయినా సర్లే పెట్టు అని చెప్పేసరి పెడదాం అనుకున్నా. ఓకే సెట్ అవ్వట్లేదు. ఓకే మిస్సే కూడా కొంచెం ఇట్లా పెట్టని చెప్పేసి సపోర్ట్ చేసింది, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు, పక్కన పడేసాను. సర్లే అని చెప్పేసి వాడిని పక్కన పడేస్తే వాళ్ళేమో ఆడుకుంటున్నారు, మరి పక్కన పెడితే ఆగట్లేదు కాబట్టి. ఓకే కొంచెం బియ్యం కూడా కలిపేసుకున్నాను అనమాట. లేదురా వాడికి పక్కన పడేరా అంటే నేను ఆడుకుంటా అని చెప్పి వాడు తీసుకున్నాడు. ఓకే వినాయకునికి లడ్డు అయితే పెట్టేశాను అనమాట. ఓకే ఇప్పుడు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయిపోయాయి. ఓకే ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా మిషన్ కూడా పిలిచాను అనమాట. ఆమె కూడా వస్తుందా అని చెప్పేసింది. ఓకే పూజకు కావాల్సిన సాంగ్ పెట్టేసామన్నమాట. మనకంతా ఎంత కరెక్ట్గా పూజకు రావాల్సిన పూజ సామాన్లు అవన్నీ పెట్టేసాము. దాంతోపాటు మనకు పూజ కూడా సరిగ్గా రాదు కాబట్టి ఆడ మంచిగా స్పీకర్ ఉంటే స్పీకర్ ఆన్ చేసేసాను అనమాట. స్పీకర్ ఆన్ చేసేసాను, నేను అన్నీ ముందే పెట్టేశాను కాబట్టి మన పూజ కొంచెం తొందరగా అయిపోయింది స్పీకర్ కంటే. ఓకే మైక్లో పూజ పాట పెట్టేసుకొని ఇక మేమే మామూలుగా చేసేసుకున్నాము పూజ అయితే. మేమే చిన్న పూజారులు అయిపోయాం. పిల్లలు చూడండి ఎట్లా వాళ్ళు చూడండి సైడ్ నుంచి ఎట్లా పూజ చేస్తున్నారు. కూర్చుంటారు సైడ్ కంటే కూర్చోట్లేదు, వాళ్ళే సపరేట్గా అటు సైడ్కి నిలబడి మొత్తం కెమెరా ఆడడము, వినాయకుని కనబడకుండా చెప్పినట్టు మాట వినకుండా ఎటు కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు సర్లే అని చెప్పేసి కూర్చున్నారు. పూజ అయితే అయిపోతుంది మెల్లగా, వీళ్ళు సైలెంట్ అయిపోయారు కొద్దిగా. ఓకే పూజ అయితే చేసేసుకున్నాము మేమైతే. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది మా పూజ. ఇంకా పిల్లలతో భరించి అటు ఇటు చేసి మొత్తానికైతే పూజ అయిపోతుంది. వీడు అప్పుడే తీసేసుకొని తింటున్నాడు, మనకి ఆకలి అవుతున్నట్టుంది, ఆగట్లేడు చిన్నోడైతే. ఓకే మా మిస్సెస్ కూడా బాగానే పూజ చేస్తుంది. పెద్దోడైతే నేను చేస్తాను అని చెప్పేసి మధ్యలో వచ్చి కూర్చున్నాడు గంట కొడదామని చెప్పి. వాడే పెద్ద పూజారులు అయిపోతున్నాడు. వాడు నా ముందే కూర్చొని వాడు అక్కడ నిలబడి నాకు అడ్డంగా నిలబడి మరీ పూజ చేస్తున్నాడు. లేదురా అటు ఇటు అంటే మొత్తానికైతే సైడ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూడు వెనక నుంచి ఒకటి ఏమో నెట్టేస్తున్నాడు నన్ను అయితే. అప్పుడే అయిపోయింది, వాడికేమో ఇచ్చాను, వాడేమో వెలిగిస్తున్నాడు. నేను వెలిగిస్తా అంటే నాకు ఇవ్వట్లేదు, వాడే వెలిగిస్తున్నాడు. వాడికైతే మొత్తం పూజ అయితే వాడే నేర్చుకునేటట్టున్నాడు. ఇక నెక్స్ట్ ఇయర్ వాడే పెడతాడు, ఇక పూజారి అయిపోయిండు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. పెద్దోనికి అయితే పూజ వచ్చేసింది అప్పుడే, ఇప్పుడు పూజారి అయిపోయిండు. నాకైతే ఇవ్వట్లేదు, వాడే చేసేసుకుంటున్నాడు మొత్తం. మొత్తానికైతే ఇచ్చాడు. మొత్తానికైతే మన పూజ కూడా అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తున్నాం ఇక పూజనైతే. చిన్నడైతే ఆగట్లేదు, నేను కూడా మధ్యలో దూరుతాను, నేను కూడా పూజ నేర్చుకునే టైప్లో చేస్తున్నాడు వాడు. మనం కొంచెం గ్యాప్ ఇస్తే ముందు దూరిపోతున్నారు ఇద్దరు కలిసి, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాడికైతే సైడ్కి వాడికి ఆకలిస్తుంది కాబట్టి వాళ్ళ మనం పాలిస్తుంది సైడ్కి. ఓకే మన పూజ కూడా అయిపోయింది కదా, ఇంకేమైనా మర్చిపోయామని చెప్పేసి మంచిగా అయితే దేవుడికి దండం పెట్టేస్తున్నాం అనమాట. నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఏం అడుగుతున్నాడు వాడు. వానికి ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాక సపరేట్గా వాడినే తీసుకురా అని చెప్పాను. వాడు మొత్తం పూజ ఇంకా అయిపోయింది సాలేరా అంటే వీడు ఇంకా వెలిగిస్తున్నాడు.
మన పూజ కూడా మొత్తానికైతే అయిపోయింది. మనం కూడా హారతి ఇచ్చేస్తున్నాం. హారతి ఇవ్వడం లేట్ అయిపోయిందేమో నాకైతే తెలియదు. మొత్తానికైతే మనకు తెలిసినట్టుగా మనం అయితే మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాము. చూడండి వాడేమో సైడ్ చేస్తున్నాడు. నేను ఇటు హారతి ఇస్తే వినాయకునికి వాడేమో సైడ్ చేస్తున్నాడు. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. చూడండి ఇక కొబ్బరికాయ కొడదాం జరుగురా అంటే మొత్తానికైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాను దండం పెట్టేసుకొని. వీళ్ళేమో డిస్టర్బ్ చేస్తున్నాడు. కొట్టంగానే వీడేమో అప్పుడే వాటర్ తాగిస్తా అని చెప్పేసి వీడు పెద్దోడైతే వాటర్ తాగేస్తున్నాడు. నేనైతే మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. అయిపోయింది. వీడు చూడండి పక్క నుంచి ఎన్నిసార్లు పూజ చేసినట్టు ఎన్నిసార్లు ఇస్తారు హారతిలు. వాడు వెలిగిస్తూనే ఉన్నాడు. వీడు చూడు మొత్తం ఏదో హోలీ పండుగ అనుకున్నట్టుగా మొత్తం కుంకుమ మొత్తం ఇద్దరు కలిసి పూసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు వాళ్ళైతే. నేనైతే వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవడం పైకి పెట్టేశాను. పూజ అయిపోయిందని చెప్పేసి ఇచ్చినాడు చూడండి. గ్యాప్లో పూజ చేసుకుంటూ దండం పెట్టుకుంటుంటే తింటున్నాడు. అప్పుడే పెద్దోడు వచ్చాడు. వాడు కూడా ఏమైనా చేస్తాడా అనుకుంటే మంచిగా దండం పెట్టేసుకుంటున్నాడు. వాడు కూడా తీసుకున్నాడు. చిన్నడు అయితే గ్యాప్లో వచ్చింది కదా అని చెప్పేసి ప్రసాదం తీసేసుకుంటున్నాడు. ఇక చిన్నపిల్లల కంటే ఎక్కువ ఎవరని చెప్పేసి మనం కూడా ఏమనలేదనమాట. పూజ అయితే అయిపోయింది. ప్రసాదం కదా చూడండి ఇట్లా సైడ్కి మెల్లగా తింటున్నాడు చిన్నోడు. అయిపోయింది, నా పూజ అయిపోయింది, నేను దండం పెట్టేసుకున్నాను. నాకేం చెప్పలేదు అట్లా అని చెప్పి నేనైతే తినేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మొత్తానికైతే మనం వినాయకుని పెట్టేసాను. చూసుకోవచ్చు మొత్తం ఎలా అరేంజ్ చేశానని డెకరేషను. ఓకే.